సరే ఇప్పటివరకు అయితే అంటే ఇంత ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేసింది. అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. మరి కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది ఈ సినిమా 'ఓజీ' వరకైతే? కలెక్షన్స్ ఇంకా మనం ఈ వీడియో చేసే సమయానికి ఇంకా అఫీషియల్‌గా రిలీజ్ చేయలేదు. ఓకే. అనఫీషియల్‌గా మీకు ఒక్క ప్రీ రిలీజ్ ఆ షోకి మాత్రమే. ప్రీ రిలీజ్ కాదు. ప్రీమియర్ షోకి మాత్రమే. అంటే 2000 థియేటర్‌లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఓకే. ఆల్మోస్ట్ ప్రతి థియేటర్ ఇచ్చేశారు. హ్మ్. ఆ ఒక్క షోకి ఇచ్చేశారు. ఏ సినిమాలు ఆడుతున్నా ఓజీకి ఇచ్చేశారు ఆ థియేటర్లు. హ్మ్. సో చాలామంది నా మిత్రులైతే ప్రతి ఒక్కళ్ళు స్టేటస్‌లు పెడుతున్నారు. ఏంట్రా బాబు ప్రీమియర్ షోలు ఇంతమంది చూసారా అనుకుంటున్నాను నేను. సో అంత స్థాయిలో చూశారు ప్రీమియర్ షోలు. అవును. సో ప్రీమియర్ షో అంటే ఒక్కొక్క టికెట్ ₹800. ఆ రకంగా తీసుకుంటే మనకొస్తున్న అధికారిక సమాచారం ఏంటంటే 100 కోట్లు దాటింది ఇప్పటికి. హ్మ్. ఎస్పెషల్లీ ఓవర్సీస్ మార్కెట్లో 30 కోట్లు దాటింది. ఓకే. 3 మిలియన్ ఓన్లీ ప్రీమియర్ షోల ద్వారా $3 మిలియన్ అంటే అది ఇప్పటివరకు ఏ సినిమాకి రాలా. ఆయన కెరీర్‌లోనే హైయెస్ట్. ఆయన కెరీర్‌లో హైయెస్ట్ ఇది. అవును. సో ఆ 3 మిలియన్ అంటే అది 30 కోట్లు, ఇక్కడ ఒక మొత్తం కలిపి ఒక 70 కోట్లేమో వచ్చి ఉంటుంది. ఇక్కడ 100 కోట్లు అయితే ప్రీమియర్ షోల ద్వారా వచ్చింది. అవును. ఇక ఫస్ట్ డే అంటే ఒక 100 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు, ట్రేడ్ వర్గాలు. అంటే దాదాపుగా ఈరోజు సాయంకాలం అన్ని షోలు అయిపోయినాటికి రేపు ఉదయం ప్రకటిస్తారు కావచ్చు, ఒక 200 కోట్ల మార్కునేమో దాటే అవకాశం ఉందని అనిపిస్తోంది. ఇక 200 కోట్ల మార్కుని దాటింది అనుకోండి ఈ 2 రోజుల్లో. అసలు నిన్న ఒక షోనే కదా వేసింది ఈ రోజు. సో ఆల్మోస్ట్ మీకు 1 వీక్ మిరాయి థియేటర్లు కూడా ఇచ్చేసాడు ఆయన. మిరాయికి పర్టికులర్గా కొన్ని థియేటర్లు ఉంచుకొని మిగతా థియేటర్లు ఇచ్చేశారు మిరాయికి సంబంధించిన ప్రొడ్యూసర్. సో అంతా అంటే సహకారం మనకి కలిసి వచ్చేటప్పుడు అన్నీ కలిసి వస్తాయి అన్నట్టు. సో సహకారం అందిస్తున్నారా నిర్మాతలు. ఒక నిర్మాత ఏమో పేరు ఇచ్చాడు, నాగవంశీ ఓజీ పేరు ఆయన రిజిస్టర్ చేసుకున్నారంట. అడగగానే ఆయన ఇచ్చాడు. ఇవాళ ఈ టీజీ విశ్వప్రసాద్ మిరాయి సినిమా ఆల్రెడీ 2 వారాలు అయిపోయింది. కలెక్షన్స్ కూడా డ్రాప్ అయినాయి. 2 వారాలు అయిపోయినాయి కాబట్టి సో ఇప్పుడు అన్ని థియేటర్లు కూడా అవసరం లేదు వాళ్ళకి. ఆటోమేటిక్గా అది ఓజీకి కలిసి వచ్చింది. సో ఓజీకి సమీప భవిష్యత్తులో సినిమా లేదు. 2వ తారీఖు దాకా సినిమా లేదు. ఈ వారం అంతా సినిమా లేదు. సో 2వ తారీఖు సినిమా వస్తుంది కాంతార అంటే ఒకవేళ వచ్చినా కానీ అక్కడికి సెలవులన్నీ అయిపోతాయి ఈ లోపే. ఇది మన సీజన్, సెలవుల సీజన్. సో ఖాళీగా ఉంటారు, ఆటోమేటిక్గా సినిమా చూస్తారు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే అండి ఒక 500 కోట్ల మార్కుకి ఏమన్నా చేరువవుతుందా అన్న ఇది సందేహం వస్తుంది. ఎందుకంటే 500 కోట్ల మార్క్ అంటే ఒక తెలుగు రాష్ట్రాల్లో ఆడితే రాదు. హిందీలో ఉండాలి, మలయాళం, కన్నడ, తమిళ్ ఇవన్నీ కలిపితే ఓవర్సీస్ కలిపితే వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే మీకు జర్మనీలో ప్రీమియర్ షో టికెట్లు 1000 టికెట్లు తెగినాయి. జర్మనీలో 2000, ఫ్రాన్స్లో 1000. అంటే అక్కడ తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు కదండి. ఈవెన్ దో గతంలో ఎప్పుడు ఏ సినిమాకు కూడా ప్రీమియర్ షోలకి అన్ని టికెట్లు రాలేదంట, తీసుకోలేదంట. ఇవాళ ఫ్రాన్స్లో 1000 టికెట్లు ప్రీమియర్ షోకి అంటే అది హైలైట్. ఇక్కడ జర్మనీలో 2000 టికెట్లు అంట. సింగపూర్లో అసలు 5 ఓపెన్ చేసిన 5 నిమిషాల్లో ఆన్లైన్లో కూర్చొని ఉంటే టికెట్ అంతలాగా సైట్ బ్లాక్ అయిపోయింది. సో ఇంత హై లెవెల్లో ఉన్నప్పుడు బహుశా 500 కోట్లు అయిద్దేమో అని అంచనా. సరే మీరు అన్నట్టు హిందీ మిగతా లాంగ్వేజ్లో కలుపుకుంటే ఇంకా బాగా వచ్చేవి. సో అక్కడ రిలీజ్ చేస్తున్నా కూడా బాగుండేది అని అన్నారు. హిందీలో రిలీజ్ చేయలేదు. సో అభిమానులు అయితే కోరుకుంటున్నారు. మరి ఫ్యూచర్లో చేశారన్నారు. సింగిల్ థియేటర్లో వచ్చింది. అంటే కంప్లీట్గా సినిమాగా తీసుకెళ్ళలేదు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తీసుకెళ్ళలేదు. అది వాస్తవం. అంటే ఇందులో నాకు వినిపిస్తుందంటే ఇప్పుడే నేను వేరేది చూశాను. ఒక సినిమా రిపోర్టరు ఇప్పుడే ట్వీట్ చేశాడు. నాన్ థియేట్రికల్ బిజినెస్ 300 కోట్లు అంట. థియేటర్ బిజినెస్ 500 కోట్లు, నాన్ థియేటర్ 300 కోట్లు అయితే 800 కోట్లు ఎక్కడికి వెళ్ళింది కదా. సో ఆ రకంగా చూసుకుంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళకి అమ్మారు వీళ్ళు 22 కోట్లకి. సో తెలుగు వెర్షన్ 22 కోట్లకి అమ్మారు, హిందీ వెర్షన్ కూడా అమ్మారు. సో హిందీలో 4 వారాల తర్వాత హిందీలోకి నెట్ఫ్లిక్స్లోకి వచ్చేస్తుంది. అక్కడేదో కొన్ని వాళ్ళ మధ్య ఒప్పందాల కారణంగా మల్టీప్లెక్స్లలోకి తీసుకురాలేదు అనేది మనకు వస్తున్న సమాచారం. ఓన్లీ సింగిల్ థియేటర్లు వేసారు, మల్టీప్లెక్స్లలోకి తీసుకురాలేదు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ అందరినీ కూడా నెట్ఫ్లిక్స్ హోల్డ్ చేసుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మా దాంట్లో చూడాలంటే మీరు మల్టీప్లెక్స్లో వేయొద్దు అనేది ఒక ఒప్పందం అంటున్నారు. అంటే వీళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉండదు కదా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇప్పటివరకు పాన్ ఇండియా ఏది వెళ్ళలేదు కదా. హరిహర వీరమల్లు అన్నారు, అది కూడా
అనుకున్న స్థాయిలో వెళ్ళలేదు. అవును. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే సో ముందైతే మనము ఎంతో కొంత నిర్మాత నష్టపోవద్దు కాబట్టి ఒక ఒప్పందం చేసుకున్నారు నెట్ఫ్లిక్స్తో. దానివల్ల ఈ స్థాయి హిట్ అయిద్దని వాళ్ళు కూడా ఊహించి ఉంటే, కాన్ఫిడెంట్గా గట్టిగా ఉండుంటే బహుశా నెట్ఫ్లిక్స్తో అలాంటి ఒప్పందం చేసుకునే వాళ్ళు కాదు. కనీసం 8 వారాలు, తెలుగులో అయితే 8 వారాల తర్వాత బయటకు వస్తుంది తెలుగులో. కానీ హిందీ వెర్షన్ మాత్రం 4 వారాలకి నెట్ఫ్లిక్స్లోకి వస్తుంది అని చెప్తున్నారు. ఓకే. సో ఫైనల్గా మరి ఓజీ గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు సార్? ఓజీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేసింది. 10 ఏళ్ల పాటు చెప్పుకునే సినిమా ఇది. అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ వచ్చింది, చెప్పుకుంటానే ఉన్నాం ఇప్పటి వరకు కూడా. అత్తారింటికి దారేది వచ్చింది, చెప్పుకుంటానే ఉన్నాం. అత్తారింటికి దారే తర్వాత వచ్చిన సినిమాలు వచ్చాయి కొన్ని, అవేమి నష్టపరచలేదు. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారిది సినిమా బాగాలేకపోయినా యావరేజ్గా దాని డబ్బులు దానికి వస్తాయి. కానీ ఇప్పుడు ఏంటంటే జనానికి చెప్పుకోవడానికి ఇదిగో భీమ్లా నాయక్, ఇదిగో వకీల్ సాబ్ చెప్పుకోవడానికి లేదు. అవన్నీ ఆయన ఏంటంటే పార్టీ నడపడం కోసం, డబ్బుల కోసం చేసిన సినిమాలు. సో వకీల్ సాబ్ ఏదో ఒక 20 రోజులు షూటింగు, బ్రో 20 రోజులు షూటింగు, భీమ్లా నాయక్ 20 రోజులు షూటింగు, అట్లిచ్చి కంప్లీట్ చేసినవి అవన్నీ కూడా. సో అవన్నీ ఏదో డబ్బులు వస్తే ఒక 30-40 కోట్లు వస్తే పార్టీకి పెడదామని చెప్పేసి చేసిన సినిమాలు అవన్నీ. కాబట్టి ప్రేక్షకులకి అది అంత ఆకలి తీరలా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.